దినోత్సవం. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మక్కువ. కోర్స్ ఈయన సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గానికి, తను ఏ సామాజిక వర్గం అయితే అని తను అనుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయటమే ఆయనకు తెలిసిన సామాజిక న్యాయం. ఆయన అలా అర్థం చేసుకున్నారు దాన్ని. మరి ఆయన అలా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా కావలసిన వాళ్ళకి పోస్టులు ఇచ్చుకునే క్రమంలో ఈరోజు రజనీ రెడ్డి గారు అని చెప్పి ఒక లాయర్ గారికి ఉపలోకాయుక్త పదవిని ఇప్పుడు లోకాయుక్తగా ఉన్న లక్ష్మణ్ రెడ్డి గారికి అసిస్టెంట్గా, అంటే ఆయన లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి గారు, ఉపలోకాయుక్త రజనీ రెడ్డి గారు. నార్మల్గా జడ్జిలనే వేస్తారు లక్ష్మణ్ రెడ్డి గారు లాగానే. బట్ మనం డిబేట్ అవుతాం కాబట్టి మనదంతా రివర్స్ కాబట్టి న్యాయవాదులకైనా కూడా ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మరి శ్రీమతి రజనీ రెడ్డి గారిని ఈ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రోజున ఇవ్వటం జరిగింది. మొన్ననే ఇలాంటి సామాజిక న్యాయంలో భాగంగా మనం అనుకున్నాం, రాజ్యసభ 3లో 2 సీట్లు వీరికి కేటాయించడం జరిగింది. 2 సీట్లు, ఒకటి సుబ్బారెడ్డి గారికి, ఇంకొకటి రఘునాథ్ రెడ్డి గారికి. ఆ 3లో 2 ఇచ్చి అక్కడ కూడా సామాజిక న్యాయం చక్కగా చేశారు. ఇంకెక్కడైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇలాగా ఉద్యోగాలు వేస్తూ ఉంటారు. సో కాబట్టి సామాజిక న్యాయాన్ని ఇంత చక్కగా అవపోసన పట్టి తప్పకుండా పాటిస్తున్న శ్రీ యడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా మీరు నమ్మిన సామాజిక న్యాయానికి మీరు ఇలాగే కట్టుబడి ఉండండి. నిజమైన సామాజిక న్యాయం కోసం పరితపించే వాళ్ళందరూ మరి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జగన్ అనే రోజు ఎంతో దూరంలో లేదని తెలియజేసుకుంటున్నా. ఇక ఈరోజు